ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా నిరంకుశమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దాని పట్ల ప్రజల్లో ఒక పెద్ద ఉద్యమం వస్తుందని మనం చరిత్రను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి ఉద్యమమే ఆంధ్ర రాష్ట్రంలో మొదలైంది. దాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన అందరి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 1,00,00,000 సంతకాల సేకరణ అన్నటువంటి కార్యక్రమం వెనుక రాజకీయ ఉద్దేశాల కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలే దాగి ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడో బ్రిటిషర్లు ఉన్నప్పటి నుంచి మొన్న 2019 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీల సంఖ్య అంతా కలిపితే కేవలం 12. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి మెడికల్ కాలేజీల సంఖ్య అదనంగా 17. వీటిల్లో ఆయన హయాంలోనే పూర్తి చేయబడినటువంటి మెడికల్ కాలేజీలు 7 అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పులు 2 లక్షల కోట్లు అయితే ఆ మిగిలిన 10 కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కాలేజీలన్నీ కూడా పూర్తయి పేద మధ్యతరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు తక్కువ ఖర్చుతోనే వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వాళ్ళు అంటారు. కానీ రాజకీయాల కోసం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్రెడిట్ అంతా దక్కుతుందన్నటువంటి అక్కసుతో వీటిని ప్రైవేటు పరం చేసేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నెల రోజులుగా మొత్తం ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు గారిలో చీమ పుట్టినట్టు కూడా లేదు. ఈరోజు మొత్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఒక్క విద్యార్థుల్లోనే కాదు, మేధావుల్లోనూ, ప్రజా సంఘాల్లోనూ, ఇతర రాజకీయ పార్టీల్లోనూ చలనం తెప్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావడం మా అందరినీ ఎంతో సంతోషింపజేస్తుంది.